రాష్ట్రంలోని మత్స్యకారుల సమస్యలను పరిష్కరించి వారిని తిరిగి ఆర్థిక పురోగతి వైపు నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ అన్నారు. ఇక గండిపాలెంలోని పొన్నెబోయిన చెంచు రామయ్య జలాశయంపైన వెంగళరావు నగర్ మత్స్యకార సహకార సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మొదటిగా మాజీ మంత్రి మాధాల జానకిరాం వారసులు మాజీ ఎంపీటీసీ మాధాల రామచంద్రయ్య మృతికి సంతాపం ప్రకటించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే ముందు కావాల్సింది నీటి సౌకర్యమేనని అన్నారు. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్తో పాటుగా వెలుగొండ అంతర్భాగమైన సీతారాం సాగర్ ప్రాజెక్టు కూడా సాధించుకుంటే ఈ నియోజకవర్గానికి నీటి అవసరాలు పూర్తిగా తీరిపోతాయని, అప్పుడు పరిశ్రమల స్థాపనకు కూడా అనుకూలంగా ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు. సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యే అయ్యాక జూన్ 4 నుంచి ఇప్పటికి దాదాపుగా 55 రోజులైంది. దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ తోటి రివ్యూ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది. వాటిల్లో ఇరిగేషన్ నుంచి చూస్తే ఇక్కడి నుంచే మొదలు పెడితే మనం గండిపాలెం రిజర్వాయర్కి ఈ రోజున డిఈ గారు కానీ ఈఈ గారు కానీ చూస్తే ఒక్క పైసా డబ్బులు లేవు మెయింటెనెన్స్ చేసేదానికి. గేట్లకి కనీసం నష్టపడిపోతే వాటికి గీజు పెట్టేదానికి డబ్బులు లేవు. ఇక్కడ ఒక మనిషి